సర్వే చేసిండ్రు, అన్నీ చేసిండ్రు, అయినా కూడా నిజమైన పేదోనికి ఇల్లు రావడం లేదు. ఆల్రెడీ ఇల్లు ఉండి భూములు జాగాలు ఉన్న వాళ్ళకి మాత్రము వాళ్ళు అర్హుల లిస్టులో ఉన్నది. అది మీరు ఇప్పుడు చూడొచ్చు. ఒక్కసారి ఇది చూడండి. నిజమైన పేదవానికి ఇల్లు రావాలి అని మాత్రమే నా వాదన. అర్హులైన పేదవాళ్ళకు అంటే ఒక్కసారి మీరు ఈ సర్వే ఏ విధంగా చేపట్టాలి అంటే ఏంది డబుల్ బెడ్రూమ్ ప్రభుత్వాలు మారినాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇండ్ల పంపిణీ ఇంకా కాలేదు. ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీ వివాదాస్పదంగా మారింది. అంటే నిజమైన పేదవానికి ఇల్లు అందేటట్లేదు. ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నా నేనెవరని మీరు అనుకోవచ్చు. నేనెవరంటే తెలంగాణ యూట్యూబర్, మందమరి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి. సో మా మందమరిలోనే అంటే మా మంచిర్యాల జిల్లా తరపున అసలు ఏం జరుగుతుందో ఆలోచించాలి ఒక్కసారి. పేదవాళ్ళకు వాళ్ళ ఇల్లు ఒక పేదవాని కళ అంటే ఎట్లా అంటే నిజమైన పేదోనికి ఇల్లు ఇవ్వాలనేది మన ప్రభుత్వం నిర్ణయించుకుంది. సో మరి అది సక్రమంగా జరుగుతుందా? పోయినరు, సర్వే చేసిండ్రు, అన్నీ చేసిండ్రు, అయినా కూడా నిజమైన పేదోనికి ఇల్లు రావడం లేదు. ఆల్రెడీ ఇల్లు ఉండి భూములు జాగాలు ఉన్న వాళ్ళకి మాత్రము వాళ్ళు అర్హుల లిస్టులో ఉన్నది. అది మీరు ఇప్పుడు చూడొచ్చు. ఒక్కసారి ఇది చూడండి. ఈ లిస్టులో నిజమైన పేదవాళ్ళై అసలు ఉన్నాయా? నిజమైన పేదవానికి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందా, అదే ఇందిరమ్మ ఇల్లు వస్తుందా అనేది ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలి. ఈ అవకతవకల విషయమై ముఖ్యంగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు ఈ విషయమై స్పందించి దీని మీద ఖచ్చితంగా మీరు చొరవ చూపాలని నేను ఒక యూట్యూబర్గా, తెలంగాణ యూట్యూబర్గా, మందమరి యూట్యూబ్ స్టార్గా మిమ్మల్ని అర్థిస్తున్నా. అంటే నిజమైన పేదవానికి ఇల్లు రావాలి అని మాత్రమే నా వాదన. అర్హులైన పేదవాళ్ళకు అంటే ఒక్కసారి మీరు ఈ సర్వే ఏ విధంగా చేపట్టాలి అంటే ఇది ఒక చిన్న సలహా మాత్రమే. తర్వాత మీరు ఏ విధంగా చేసినా కూడా ఏం కాదు. ఆధార్ కార్డు ఒక్కసారి కంప్యూటర్లో పెట్టేసి డీటెయిల్స్ మొత్తం తీస్తే మనకు తెలిసిపోతుంది కంప్లీట్గా అసలు ఏంటిది, ఈ వ్యక్తి ఏంటి, ఈ వ్యక్తి గురించి వివరాలు మొత్తం వస్తాయి. ఒక్కసారి ఆ విధంగా ప్రయత్నం చేస్తే భూమి ఉన్నదా, జాగున్నదా, ఏమున్నదా అనేది మొత్తం తెలుస్తుంది మనకు. ఈ విధంగా ఆధార్ కార్డును బేస్ చేసుకొని ఇలా నిజమైన నిరుపేద ఎవరు, డబ్బు ఉన్నోళ్ళు ఎవరు, భూమి ఉన్నోళ్ళు ఎవరు, జాగున్నోళ్ళు ఎవరు అనేది ఖచ్చితంగా తెలిసిపోతుంది అన్నట్టు. సో ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒరిజినల్గా అంటే నిజమైన పేదవాళ్ళు అంటే నిజంగా ఇల్లు లేని పేదవాళ్ళు అది టెంటులు వేసుకొని కావచ్చు, గుడిసెలలో కావచ్చు, ఇక్కడిక్కడ మా కాలువల డ్రైనేజీల పక్కన కావచ్చు, అక్కడ చాలామంది కూడా ఇల్లు లేకుండా వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళను మీరు గుర్తించి అలాంటి వాళ్లకు ఇల్లు ఇవ్వండి. అదొక్కటే నేను మిమ్మల్ని కోరుకునేది. గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారు, చెన్నూరు ఎమ్మెల్యే గారు, మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారు మీరు స్పందించి తప్పకుండా ఈ ఇళ్ళ వ్యవహారంలో మీరు చొరవ చూపాలని
నిజమైన పేదలకే ఇల్లు రావాలని, ఇల్లు వచ్చే విధంగా మీరు చూడాలని నేను కోరుకుంటున్నా. ఖచ్చితంగా మీరు స్పందించండి. ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు మీరు స్పందించండి. మళ్ళీ అవసరమైతే మళ్ళీ సర్వే చేయించండి. వచ్చేయండి మీరు బస్తీలలోకి రండి. బస్తీలలోకి వచ్చేసి ఆ బస్తీలలోనే మీరు ఒక సమావేశం ఏర్పాటు చేసి నిజమైన ఆ పేదవాడు ఎవడు, ఆ డబ్బున్నోడు ఎవడు, ఈ విధంగా ఈ భూమి జాగాలు ఉన్న లేవు అని చెప్తారు. సార్ మీకు చెప్తారు. మీరు ఒక్కసారి బస్తీలకు రండి. బస్తీలకు వచ్చి పలానా వ్యక్తికి పలానా వ్యక్తి వీళ్ళు అర్హులు అని ఒక్కసారి మీరు చెప్పండి. పబ్లిక్ చెప్తారు, వీళ్ళకు ఉన్నది, వీళ్ళకి జాగా ఉన్నది, వీళ్ళకి భూమి ఉన్నది అని ఈ జనాలే చెప్తారు. లేని వాళ్ళకు అయ్యో పాపం అతను ఏం లేదు బికారుగాడు, అతనికి ఇల్లు ఇవ్వండి అని ఈ బస్తీ వాసులే చెప్తారు. రండి, వార్డులలోకి రండి, బస్తీలలోకి రండి. మా జనాలలోకి వచ్చేసి జనాలలోనే మీరు అనౌన్స్ చేయండి. జనాలలోనే అనౌన్స్ చేయండి. తప్పకుండా మీకు నిజమైన పేదలు, నిజమైన లబ్ధిదారులు, నిజమైన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అర్హులున్న వారు మీకు ఖచ్చితంగా మీకు దొరుకుతారు. ఉండటం వల్ల నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి. చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి.